ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాపులారిటీ రేటింగ్ పడిపోతున్న కొద్దీ ఈ నవంబర్లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ భవిష్యత్ ఏంటి అనే చర్చ ముందుకు వస్తుంది. సాధారణంగా ప్రెసిడెంట్స్ పార్టీ ఓడిపోవడం అనేది అమెరికాలో కొత్త ఏమీ కాదు. మీకు లాస్ట్ 25 years డేటా తీసుకున్నా కూడా ఒక 9/11 ఘటన జరిగినప్పుడు తప్ప ఎప్పుడు కూడా అధికార పార్టీ బాగా పర్ఫామ్ చేసిన చరిత్ర లేదు. సో ఈ లెగసీ ఉంది, ఈ హిస్టరీ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ట్రంప్ పాపులారిటీ రేటింగ్ పడిపోవడం వల్ల మీకు రిపబ్లికన్ పార్టీ బాగా దెబ్బతినే వార్తలు కనబడుతున్నాయి, సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఎకానమిస్ట్, ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ఎకానమిస్ట్ తన స్టాటిస్టికల్ ప్రిడిక్షన్ను రిలీజ్ చేసింది. సో ఈ ఎకానమిస్ట్ ప్రిడిక్షన్ ప్రకారము దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డెమోక్రాట్లు మెజారిటీ సాధించటానికి 95% ప్రాబబిలిటీ, 95% డెమోక్రాట్లదే మీకు దిగువ సభలో పైచేయి వస్తుంది అని. ఇక సెనేట్లో కూడా డెమోక్రాట్లకు మెజారిటీ రావటానికి 46% అవకాశం అని. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ రేటింగ్ పడిపోవడమే. ఇప్పటికే డిసైడెడ్ ఓటర్స్లో ఎకానమిస్ట్ అంచనా ప్రకారం 57% డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటే 43% మాత్రమే రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఏ ఎలక్షన్ అయినా ప్రిడిక్షన్కు ఖచ్చితంగా అందదు. పైగా ఇంకా సమయం కూడా ఉంది మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఇప్పుడున్న కండిషన్స్ ఏ రకంగా ఉంటాయో తెలియదు. ఇప్పుడు వార్ సృష్టించిన ఎకనామిక్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్, ఇవన్నీ కూడా ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. అందువల్ల అమెరికన్ మైండ్స్ పైన అది ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటికే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పైన, అలాగే ట్రంప్ అనుసరించినటువంటి టారిఫ్ పాలసీస్ పైన, మీకు ఈ వెస్ట్ ఏషియా వార్ పైన మీకు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వ్యవహరించిన తీరు మీకు అమెరికన్ ప్రజానీకంలో ఒక వ్యతిరేకతకు కారణమైంది. ఇంక్లూడింగ్ పోప్ లియో కూడా దాన్ని తప్పుపట్టారు. ఆ తర్వాత ట్రంప్ వేసిన టారిఫ్ బీభత్సం వల్ల డాలర్ బాగా దెబ్బతిన్నది, ఆర్థిక ఎకనామిక్ గందరగోళమైంది, మార్కెట్స్ తలకిందులైనాయి, స్టాక్ మార్కెట్స్ దెబ్బతిన్నాయి. ఈ గందరగోళం అంతా జరిగింది. సో అమెరికా ఎకానమీ పైనే కాన్ఫిడెన్స్ దెబ్బతినడం మొదలైంది. అఫ్కోర్స్ వార్ మొదలయ్యాక, వార్ సాధారణంగా నేను ఇంకో వీడియోలో చెప్పాను, ఈ వార్ ఉన్నప్పుడల్లా అమెరికన్ డాలర్కు డిమాండ్ పెరిగి డాలర్ బలపడుతుందని. కానీ ఓవరాల్గా ట్రంప్ అనుసరించిన ఎకనామిక్ పాలసీస్ అమెరికాలో ప్రజల ఆర్థిక కష్టాలు పెంచింది. స్టాక్ మార్కెట్స్ అతలాకుతలమయ్యాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఈ గందరగోళం అంతా ఉండగా ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ నెత్తికెక్కించుకున్నాడు. అది కూడా తాను ఇప్పటి వరకు వ్యతిరేకించిన ఫారిన్ వార్ అంటే అమెరికా ఎందుకని ఎక్కడెక్కడో వెళ్ళి యుద్ధాలు చేయాలన్నది ట్రంప్ ఎన్నికల సమయంలో చెప్పిన మాట. ఇప్పుడు ఇరాన్ పైన ట్రంప్ చెప్తున్న వాదనలు ఎవరు అంగీకరిస్తలేరు. ఆల్రెడీ నో కింగ్స్ ప్రొటెస్ట్ అని అమెరికా మొత్తంలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. ఒక 3200 ప్లేసెస్లో నో కింగ్స్ ప్రొటెస్ట్ జరిగాయి. ఈవెన్ యాంటీ వార్ ప్రొటెస్ట్ వాషింగ్టన్ డీసీతో సహా అమెరికా అంతటా కూడా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. సో మీకు అందువల్ల ట్రంప్ అనుసరించినటువంటి ఈ విధానాలపైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీనికి తోడు ఎప్స్టీన్ ఫైల్స్ ట్రంప్ను మరింతగా డ్యామేజ్ కూడా చేశాయి. సో ట్రంప్ రష్యా ఉక్రెయిన్ వార్లో అనుసరించిన వైఖరి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. సో ఇలా ట్రంప్ ఎకనామిక్ పాలసీ, ఫారిన్ పాలసీ అన్నీ కూడా గందరగోళం. ఈలోగా పోప్ లియోతో ఘర్షణ పెట్టుకున్నాడు. సో తనను తాను జీసస్గా చూపెట్టుకున్నాడు. పోప్ లియోను బెదిరించారు. ఇది కూడా మీకు కేథలిక్ క్రిస్టియన్ ఓటర్స్, పోప్ అందులో అమెరికన్ సిటిజన్. సో సహజంగానే రోమన్ కేథలిక్ చర్చ్ను ఫాలో అయ్యేటువంటి
క్యాథలిక్ క్రిస్టియన్స్ ఇన్ పర్టిక్యులర్ ఓవరాల్ క్రిస్టియన్ కన్జర్వేటివ్ సెక్షన్స్లో రిలీజియస్ అఫినిటీ ఎక్కువగా ఉండే సెక్షన్లలో చాలా పెద్ద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాస్తవంగా ఈ సెక్షన్స్ ట్రంప్కు లాస్ట్ ఎలక్షన్లో ఉపయోగపడ్డారు. చార్లీ కర్క్ ఫెనామినన్ చూసాం. చార్లీ కర్క్ ఫెనామినన్ వైట్ రేసిజమే కాదు, మీకు క్రిస్టియన్ రిలీజియస్ కన్జర్వేటిజాన్ని కూడా ప్రమోట్ చేసింది. అలాంటి ట్రంప్ అంటే తనకు అనుకూలంగా ఉన్న ఓటర్లను పోప్తో ఘర్షణ పడడము, దుందుడుకు విధానాల వల్ల తన అభిమాన ఓటర్లని దూరం చేసుకునేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నాడు. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ట్రంప్కు నెగిటివ్గా మారుతున్నాయి. అందుకే ఈ పాపులారిటీ రేటింగ్ పడిపోతున్న సమయంలో సో దెర్ ఇస్ అన్ ఎవ్రీ ప్రాబబిలిటీ ట్రంప్ మే లూజ్ ద మిడ్ టర్మ్ ఎలక్షన్స్. అదే జరిగితే ఈ సెకండ్ హాఫ్ విల్ బి మోర్ టర్బులెంట్. నిరంతరం లెజిస్లేచర్తో ఘర్షణ చూడాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టుతో ట్రంప్ ఘర్షణ పెట్టుకున్నాడు, ఫెడరల్ రిజర్వ్తో ఘర్షణ పెట్టుకున్నాడు, ఇప్పుడు లెజిస్లేచర్తో కూడా ఘర్షణ తప్పదు. అప్పుడు ట్రంప్ ప్రతి అంశానికి లెజిస్లేచర్తో నెగోషియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ట్రంప్కు రాజకీయంగా గడ్డు కాలం ఎదురైందని మాత్రం చెప్పవచ్చు.